రవలి రవలి ఏంది మామయ్య? మొన్న ఇడిచిన బట్టలు అట్లే ఉన్నాయమ్మా, అవి విండేయమ్మా. ఏంది నీ బట్టలు నేను విండాలా? కాలు చేతులు మంచిగా ఉన్నాయి కదా, నువ్వు ఇప్పుడే ముసలాడు ఏం కాలే కదా, పోయి నువ్వే ఉతుక్కుంటే ఏంది? ఏందమ్మా కోడలా, నా బట్టలు నేను విండుకోవాలన్నా? అయితే తల్లి పిండుకో. ఇప్పుడు కాలు రెక్కలు ఆడంగానే ఇట్లా చేస్తురు అంటే రాను రాను ఎట్లా చేస్తారు? నా బతుకు ఇంతేనా? అన్ని అడగకడగక పెట్టుబడికి పైసలు అడిగితే లేవనే నీ అవ్వని అన్ని ఫస్ట్ అడగకుండా అయిపోవు. ఆయన ఆ పాస్ గాడే ఉన్నాడా ఇచ్చేదానికి, ఆడు కాకపోతే ఇంకోటి ఇస్తాడు. నీ అవ్వ నాకు కరువు అయింది మంది. రవలి ఓ రవలి ఏం చేస్తానవే? రవలి ఓ రవలి ఏం చేస్తానవే? ఏంది బందూరినట్టు ఊరుకుంటా వస్తాను, ఏం చేస్తానవే అని ఇంటనే పడి వస్తా, ఏమున్నా చేయడానికి? నీ అవ్వ కట్టుకున్న మొగన్ని పట్టుకొని బర్రెనట్టు ఉడతా అంటావానే? అయితమే గాని మా బాప వచ్చిందానే? మీ బాబు ఇంట్లో లేక 3 రోజులు అవుతుంది, ఎటువైనా ఏమో. అవునే రవలి, మా బాబు ఎటన్నా పోతే పొద్దున పోయి పొద్దుగా సరికి వచ్చేది. 3 రోజులు అయింది. ఎటు పోయిందంటవే? నాకేం తెలుసు, మీరే కదా అయ్య కొడుకులు ఇద్దరు ముచ్చట్లు పెట్టుకుంటారు, ఇంకెటువైనా అని వీరికి అడగబడుతుంది. అయ్యో నీ నోట్ల పురుగులు వాడా, నేనేమన్నానే? మా బాబు ఎటు పోయినందుకే కంపొరినట్టు పడుతుంది. కంపగింప అంటే కంచె వేసి దొక్కుతా ఏమనుకుంటాను? ఏమో ఆడది మాట్లాడినట్టు తిప్పుకుంటా మాట్లాడబడుతుంది. ఆ మొక్క చూడు ఎట్లున్నదో, గోడ కొట్టిన పిడిక లెక్క. ఏందే నా ముఖం గోడకేసిన పిడిక లెక్క ఉంటదా? కంత వినికలు తలిసిందనుకో కన్ను గుడ్లు బయట పడాలమ్మా. ఏమనుకుంటానవా? మరి లేకపోతే ఏంది, రాగానే మా బాప వచ్చిందా మా బాప వచ్చిందా మా బాప వచ్చిందా అని ఓ మీ బాబు గురించి అడగబడుతుంది. అది కాదేనా మరి, మా బాబు ఇప్పుడు మనకు పెట్టుబడికి పైసలు వేయబోతున్నా, ఊళ్ళో అడిగితే ఎవ్వరు దగ్గర రానిస్తలేడు, వాళ్ళకి కానుకున్నాయి పైసలు. నీ అబ్బా మా బాబు ఎటు ఏంటో ఏమో, ఎటన్నా పోతే నాకు చెప్పటోడు. అవునే రావాలి, మా బాబుని ఇట్లా నువ్వేమన్నా అన్నవా అని? మొన్న నా బట్టలు ఉతికినా కోడలా అన్నాడు, ఇప్పుడు నువ్వు మంచినే ఉన్నావు కదా, ముసలాను అయినావా ఉతుక్కుంటే ఏంది అన్నా, గంతే. గంతేనా? నీ గంతే తీసుకపోయి గంజులు ఎత్తేయా, గంతే తీసుకపోయి గంజులు ఎత్తేయా. గాయను పట్టుకొని గంత మాట అంటావానే? నా బట్టలు విండేటప్పుడే ఆయన బట్టలు నలిచేస్తే అయిపోవు కదా. రజిత, మా కొడుకు కోడలు ఏమన్నా అన్నా కానీ నువ్వు ఎగిట్టపడి వాళ్ళతో పెళ్లి పెట్టుకో. ఓ 15 రోజుల దాకా వాళ్ళు ఏమన్నా కానీ నువ్వు పట్టించుకోకుంటే అసలు పెట్టుకున్నావు కదా, నువ్వు నీకు చెప్పినట్టు చెయ్యి. ఎందుకంటే వాళ్ళు ఏదన్నా కానీ నువ్వు కొంచెం వెనుక ముందు ఆలోచించుకుంటూ జాగ్రత్తగా ఉంది. రజిత, వీడు నా కొడుకు శంకరి, ఈమె నా కోడలు రవలి. మా పేర్లు మంచిగానే చెప్తాను నువ్వు కానీ ఇంతకాలం ఎవరు ఎవరంటున్నావేంద్రా? నేను ఇప్పుడే ముసలోని ఏం కాలే, నాకు కాలు రెక్కలు పడిపోలే. ఎన్ని రోజులు నీ మీద ఆధారపడి బతకాలరా? నాకు తోడు ఉంటుందని నేను లగ్నం చేసుకున్నా, నీకు చిన్నమైతుంది. ఏంది ఈమె నువ్వు లగ్గం చేసుకున్నావా? ఏందమ్మా ఈ వయసులో నీకు పిల్లం అవసరం అంటున్నావా? అవసరమే అమ్మా, అవసరమే. మొన్న
నా బట్టలు ఉతికినవా అమ్మ అంటే నీకేమైంది మంచిగానే ఉన్నావు కదా, ఇప్పుడే ముసలోని అయినవా ఉతుకో అంటే కదమ్మా. అందుకే నేను ఎవ్వరి మీద ఆధారపడద్దని నేను పెళ్లి చేసుకొని వచ్చినమ్మా. ఏంది కోడలు బట్టలు ఉతకలేదని పెళ్లి చేసుకొని వస్తావా? ఎవరికైనా చెప్తే మానం పోతుంది. ఏంద్రా మానం గీనం అని పక్క మాట్లాడుతున్నావేంద్రా? ఇప్పుడే నన్ను సరిగా చూస్తలేరు, రాను రాను మంచిగా చూస్తారన్న గ్యారెంటీ ఏందిరా? అందుకేరా నాకు తోడు ఉండాలని పెళ్లి చేసుకొని వచ్చిన. ఆయన ఆయన పెళ్లి చేసుకుంటాను తోటే ఎట్లా పెళ్లి చేసుకొని వచ్చినావు? నీకెట్లా చేసుకోబుద్ది? చూడమ్మా, నేను ఆయన చూసి రాలే, ఆయన మనసును చూసి వచ్చిన. అబ్బో మనసు రానైతే నీకే వెళ్తాని మనసు గురించి. చూడమ్మా, ఇవన్నీ మీకు అవసరమా? మీ సందన మీరు ఉంటుంది, మా సందన మేము ఉంటాం. రజిత, మనం ఆ ఇంట్లో ఉందాంపా. అవ్వో బాబు బాబు అంటివి కదా, పెద్ద కరకర చేసి పెట్టిండు లోపలికి. ఇప్పుడు పెళ్లి చేసుకుని అతడు అంటే అవసరం ఇప్పుడు పెళ్లి. బాబు చేసుకున్నాడు అయిపోయింది, కానీ ఉన్న పైసలన్నీ మా బాబు దగ్గరనే ఉన్నాయి. ఇప్పుడు ఆమె చేసుకొని వచ్చే మొత్తం ఆమెకే పెడతారు కావచ్చు అని. ఇప్పుడు ఏమన్నా అవసరం వస్తే సీటింగ్ మాటికి పోయి చేస్తే ఆమె ముంగట మనం నవ్వుల పాలవుతామని అనిపిస్తుంది. ఎందుకు నవ్వుల పాలవుతాం? నీ బాబు నీ మాట వినేటట్టు నేను చెప్తా. అసలు ఇటు వాడే సరేనా? నీ అవ్వ నువ్వేమో అనుకున్నా కానీ నీ బుర్రల మస్తు తెలివితేటలు ఉన్నాయే. మరి ఏమనుకున్నావు? అదే పని మీద ఉందాం, లేకపోతే మీ బాబు మన మాట వినడు. ఏంది అని మీ చిన్న ఏం చెప్తాను సుద్దుదా అంటే చూడు ఒకసారి చూడు. ఈ చిన్న ఏం చెప్తాను ఆకిలు ఉడిచింది చల్లింది తులసమ్మకు మొక్కుతాంది. ఎవరు ఉడమన్నారు, ఎవరు చల్లుమన్నారు? మా బాబాయ్ చెప్పినట్టున్నాడే. అంత మీ బాప్ప అనేది. ఎన్ని రోజులు అవుతుంది నవ్వని నేను చూస్తా దా. అవ్వ నేను జన్మల మందు తాగను, ఇవాళ మందు తాగుతానా? ఎవరి కోసం తాగుతానా? నీ అవ్వని మా అయ్య నన్ను పెంచి పెద్ద చేసి నాకు పెళ్లి చేస్తే మా అమ్మ చచ్చిపోయినాక మా అమ్మ స్థానంలో నువ్వు వస్తావానే? నీ సంగతి చెప్తా ఆగమ్మా. నువ్వు ఎట్లా వస్తావే, ఎట్లుంటావు నా ఇంట్లో? ఆగు బాబు, ఓ బాబు బయటికి రా, సంగతి చెప్తా. ఏంటి బిడ్డ, బాపు లేడు? నీకెవడు బిడ్డ? నువ్వేమన్నా నన్ను అన్నవా, పెంచినవా, పెద్ద చేసినవా? నువ్వు మధ్యలో వచ్చిందని మధ్యలోవి కాలే. ఆయన మా బాబుని ఎందుకు చేసుకున్నావు చెప్పు. అయ్యో బిడ్డ, గట్లెందుకు అంటున్నావు? నేను మీ తల్లాసంటి దాన్ని. నా వల్ల మీకు ఏమన్నా బాధ అవుతుందా బిడ్డ?
అమ్మా ఏమైందిరా? ఎవరో వచ్చి మీ అమ్మ లాంటిదని అంటుందమ్మా. నువ్వెక్కడా ఈవెక్కడా అమ్మా? అమ్మా నాకు అడగకుండా జన్మనిచ్చినవమ్మా. అమ్మా ఈ లోకమంతా చూపించినవమ్మా. అమ్మా ఆకలైతే పాలు పట్టినవమ్మా. అమ్మా అమ్మా పెద్ద పెరిగినాక ఖర్చులకు పైసలు ఇచ్చినవమ్మా. అమ్మా అయిపోయినాక మళ్ళా కొడుకన్నావమ్మా. అమ్మా నీ రూపంలో నేను ఏమైనా ఎట్లా చూసుకోరా అమ్మా. అమ్మా అమ్మా నడవాలి ఉండదు. నీ స్థానంలో నేను మా అమ్మను ఉంచుకోను. మా అమ్మే నువ్వే నడు. मस्त शेड्स ఉన్నారా నీలా అబ్బో కమలాసన్. మీ నాన్న నన్ను ప్రేమించో ఇష్టపడో పెళ్లి చేసుకోలేదయ్యా. మీ నాన్నకు తోడు కోసం నన్ను తీసుకొచ్చుకున్నాడు, అంతేగాని మీ ఆస్తి కోసం రాలే బిడ్డ నేను. ఫస్ట్ ఎవరైనా ఇట్లనే అంటారా అమ్మా? నాకు పైసా వద్దు, ఆస్తి వద్దు, బుక్కడు భూ ఉంటుందాలో నీడ దొరుకుతుందా అని. అయినా నీకు మా బాబే దొరికిందా? బిడ్డ అమ్మెనక అమ్మ సొంటి దాన్ని. అమ్మని పట్టుకొని గట్లా అనద్దు బిడ్డ, ప్రేమగా అమ్మ అని పిలువు బిడ్డ. అగో చూసినవా అమ్మా? మళ్ళా అమ్మ అని విలువట్టందమ్మా. ఈ మనుషులకెళ్ళి నిన్ను తప్ప ఎవరిని విలువ అమ్మా. అమ్మా నువ్వేనప్పుడు అమ్మా అమ్మా నేర్చినమ్మా. మధ్యలో ఎవరు అమ్మా అనలేదమ్మా. ఒక్కసారి కాలు పోట్లే తాకితే అమ్మా అన్నా అమ్మా. మళ్ళీ వచ్చి అమ్మ అని పిలువట్టద్దమ్మా. నేను ఎట్లా విలువట్టే అమ్మా అమ్మా అని పిలువట్టే ఈ దేవుళ్ళకెళ్ళి అమ్మా అని అత్తలేదు. అమ్మా అమ్మా అమ్మా. బిడ్డ చచ్చిపోయినా మీ తల్లిని తలుసుకొని ఎందుకు బాధపడతావు? నేను మీ తల్లి లాంటి దాన్ని బిడ్డ. షీ నా పానం ఉన్నంతసేపు నిన్న అమ్మ అని పిలువ, మా అమ్మనే మా అమ్మ అని పిలుస్తా. రజిత ఏమైంది? ఎందుకు అడుగుతున్నావు? ఏమైంది? నీ కొడుకు శంకర్ ఇంటికి వచ్చి ఎటువంటి తట్టే తిట్టిండు. నేను చెప్పింది కదా రజిత, వాళ్ళు కోపంలో ఉన్నారు, ఏమన్నా పట్టించుకోకు. నువ్వు వాళ్ళని ఏమనకు, అనవసరంగా వాళ్ళని నువ్వు మాటలు తెప్పించుకోకు, నువ్వు బాధపడతావు అని చెప్తే కదా. నేను అలా జోలికి పోలేదయ్యా. ఆయననే తాగి ఇంటికి వచ్చి ఎటువంటి తట్టే మాట్లాడిండు. మా నాన్న తప్ప నీకు ఇంకెవరు దొరకలేదా? నేను మా అమ్మని తప్ప నిన్ను అమ్మ అని పిలువను అని చనిపోయిన వాళ్ళ అమ్మను ఆ చేసుకొని ఏడితే శంకరి నేను మీ అమ్మ లాంటి దాన్ని అని అన్నా వినలేదు. ఇష్టం వచ్చినట్టుగా తిట్టిండు. నువ్వు ఏడవకే రజిత, నువ్వు ఏడవకు. నేను ఎందుకు తిట్టిండో వాడు నేను ఇప్పుడు పోయి తెలుసుకొని వస్తాను. నువ్వు ఏడవకు, నేను పోతున్నా కదా. అరే శంకర్గా, ఓ శంకరి, ఏందా మామ బగ్గ కోపానికి వస్తాను? శంకర్ గారు ఉన్నాడా? వాడిని బయటికి రమ్మను. బయటికి విలువ అంటున్నావు, ఆయన ఏం చేసిండు? వాడు బగ్గ లాగచ్చి నా పిల్లాన్ని ఎటుబాటు నట్టే తిట్టొచ్చిందట. తిట్టడానికి వాడెవాడు? నిన్నగాక మొన్ననే పెళ్లి చేసుకొని వచ్చి నీ కొడుకునే ఆడెవడు అంటానావా? మరి లేకుంటే వాడు తాగచ్చి నా పిల్లని తిడతారా? మీకు బగ్గ అవుతుంది. ఈ ఉన్న అస్తంతా దాని పేరు మీద వస్తే మీరు అక్క తినాలే ఏమనుకుంటుర్రు? ఓ మనిషి, ఓ మనిషి లే లే అంటే మంచిగా కడుపు ఆయన మళ్ళా ఎందుకు లేపినావు? ఎందుకు లేపినా? అక్కడ మీ బాబు ఆస్తి అంతా మీ పేరు మీద రాస్తారట. నేను తాగచ్చి తిట్టినా కదా, మా బాబుతో చెప్పుకున్నట్టున్నదే. దాని సంగతి చెప్తా, నువ్వు ఎప్పుడు ఆగు సరేనా? ఏం చేద్దావు చైపో చేస్తాను అప్పుడు అవ్వా. సత్తి
పైల్వాన్ సత్తే ఆలియాస్ కంతల సత్తే. నేను ఒక్కసారి సెటిల్మెంట్ చేస్తే తిరిగే ఉండదు. నా దగ్గరికి వచ్చినోడు మళ్ళా రావాలే. ఈ మధ్యలో గిరాకేత్తలేదు, నాలుగంతా సప్ప పడుతుంది. ఒక కోటర మందం అన్న దొరుకుతుందో దొరకదు ఇవాళ. శంకర్ గారి చేస్తాను. సత్తన్న మా బాపును మేము మంచిగా చూసుకుంటలేమని వేరే ఆమె నువ్వు పెళ్లి చేసుకొని వచ్చిండే. ఆస్తి మొత్తం ఆమె పేరు విన్నే రాత్రట. నువ్వేం చెప్తావేమో, ఆమె పానం పోవద్దు, కాళ్ళు ఎక్కలు ఇరగొట్టాలి, మా ఇంట్లోకి వెళ్ళానే. ఎంత తీసుకుంటావో చెప్పే సత్తన్న. అరే శంకరి, కాళ్ళు రెక్కలు ఇరగొట్టాలి, పానం పోవద్దు, ఇంట్లోకి వెళ్ళి వెళ్ళగొట్టాలి. పైసలు బాగా అవుతాయిరా. అగో బాగా పైసలు అవుతాయి అంటావు. 5,000 అవుతాయా 50,000 అవుతాయే? 5,000 రా. కాళ్ళు రెక్కలు ఇరగొడితే 5,000, పానం తీస్తే 50,000 అవుతాయిరా. సరే మరి ఇప్పుడు 5,000 ఇయ్యాను నానే. ఇప్పుడు ఎందుకురా, నేను పని అయినాక తీసుకుంటా. పని అయినాక తీసుకొచ్చి ఇక్కడికి. సరే నువ్వు మరి ఆ పని మీద ఉండిపో. ఉంటా పోరా నువ్వు. పోవే, నువ్వేనాక నేను అత్త రా. బాబు దాని కాళ్ళ రెక్కలు ఇరిగినాక నువ్వేం చేస్తావో నేను చూస్తాగు. నువ్వు ఆమెకు చేస్తావా, ఆమె నీకు చేస్తుందా? నీకు అర్థమవుతుంది. దాని మాటలు పట్టుకొని ఆస్తి రాసిస్తా అంటావా? నీ సంగతి చెప్తాగు. ఇడు వీండా ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? నాకు ఎరికే ఇడు స్పెషల్. నీ బొందరా, నీ బొంద. ఆస్తి చూసేస్తాడు. మతలా వస్తాడు. ఓవర్ యాక్షన్ చేయకరా. ఊళ్ళో కర పోతా. వాళ్ళ చిన్నమ్మ కాళ్ళు రెక్కలు ఇరగొట్టాలి, పైసలు దొబ్బాలి. శంకర్ గాని చిన్నమ్మ ఈమెనేనా? ముఖం అయితే కనబడతలేదు. మొన్ననే కొత్త పెళ్ళైంది కదా, కొత్త చీర అయితే కట్టింది. ఈమెనే కావచ్చు. ఆ కంతలోడు మా చిన్నమ్మ కాళ్ళ రెక్కలు ఇరగొట్టిండో పోయి చూస్తా. మా చిన్నమ్మ గీడ పడ్డదేంటి? రవలి, ఓ రవలి, రవలి, ఇంత ఆడదెంప మా చిన్నమ్మ కాళ్ళ రెక్కలు ఇరగొట్టంటే ఈడు నా పెళ్ళాన్ని కొట్టిండే. ఎందుకు అందరూ చచ్చిగాడు? రవలి, ఓ రవలి, లే రవలి, రవలి. హాయ్ ఫ్రెండ్స్. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరి కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అబ్బా గట్టయితే గట్టి కొట్టుర్రి. బాయ్.